సరైన వ్యాయామం లేకపోవడం, మారిన ఆహారపు అలవాట్లు, ఒత్తిడి కారణంగా యువతలో చాలా మంది ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఈ 5 యోగాసనాలతో ఫర్టిలిటీ సమస్యను అధిగమించవచ్చు. మరి ఆ ఆసనాలేంటి ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్ బద్ధకోణాసన. దీనినే బటర్ఫ్లై పోజ్ అని కూడా అంటారు. నేల మీద కూర్చుని మీ 2 అరిపాదాలకు ఒకదానిని మరొకటి తాకేలా కాళ్లను ముడవాలి. అప్పుడు మీ పాదాలను 2 చేతులతో పట్టుకుని మీ మోకాళ్లను వీలైనంత కిందకు దించండి. దీనివల్ల మీ తొడలు, గజ్జర భాగాలు స్ట్రెచ్ అవుతాయి. అంతేకాక మీ జననాంగాలకు రక్త ప్రసరణను పంపడమే కాక మీ నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. దీనివల్ల హార్మోన్లు బ్యాలెన్స్ లో ఉండడమే కాక ఫర్టిలిటీ మెరుగవుతుంది. సెకండ్ వన్ సేతుబంధాసన. దీనినే బ్రిడ్జ్ పోజ్ అని కూడా అంటారు. నేలపైన వెల్లికిన పడుకుని మీ మోకాళ్లను దగ్గరకు జరుపుకోవాలి. అప్పుడు మీ నడుము భాగాన్ని స్లోగా పైకి ఎత్తి కాసేపు ఆ భంగిమలో ఉండాలి. ఈ ఆసనంతో మీ చెస్ట్ కే కాక జననాంగాలకు వ్యాయామం అవుతుంది. ఈ ఆసనంతో ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాదు హార్మోన్ ప్రొడక్షన్ కు కీలకమయ్యే థైరాయిడ్ గ్లాండ్ యాక్టివ్ అవుతుంది. థర్డ్ వన్ సప్త బద్ధకోణాసన. స్ట్రెస్ తగ్గించడమే కాక మీ పెల్విక్ ఏరియాకి బ్లడ్ సర్క్యులేషన్ పెంచే మరో యోగాసనం. ఈ సప్త బద్ధకోణాసన నేలపైన వెల్లికిన పడుకుని బద్ధకోణాసన తరహాలోనే మీ అరిపాదాలు 2 ఒకదానిని మరొకటి తాకేలా మోకాళ్లను దగ్గరకు ముడవాలి. మోకాళ్లను మీకు వీలైనంత కిందకి వంచాలి. దీనివల్ల మీ తొడ లోపలి భాగం, గజ్జర భాగాల్లోని కండరాలు రిలాక్స్ అవడమే కాక జననాంగాలకు రక్త ప్రసరణను పెంచుతుంది. ఫోర్త్ వన్ బాలాసన. ఈ ఆసనం మీ లోవర్ బ్యాక్, హిప్స్ భాగాల్లోని కండరాలను రిలాక్స్ చేయడమే కాక మీ మెదడును ప్రశాంతంగా ఉంచుతుంది. మోకాళ్ల పైన కూర్చుని మీ పై భాగాన్ని ముందుకు వచ్చి చేతులను కూడా ముందుకు చాపాలి. ఇలా కొద్దిసేపు ఉండడం వల్ల జననాంగాలకు రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఫిఫ్త్ వన్ విపరీత కరణి. నేలపైన వెల్లికిలా పడుకుని గోడకు నిటారుగా కాళ్లు ఆనించి ఉన్నా చాలు. అది మీ ఒత్తిడిని తగ్గించడమే కాక గుండెకు, పెల్విక్ ఏరియాకు బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. దీనినే విపరీత కరణి అని అంటారు. ఇది హార్మోనల్ బ్యాలెన్స్ ను ఇంప్రూవ్ చేయడమే కాక కాళ్ళలో వాపులు ఉంటే తగ్గిస్తుంది. ఇవి యోగాలో ఫెర్టిలిటీని పెంచే 5 ఆసనాలు. ఇది పురుషులు, మహిళలు ఎవరైనా చేయొచ్చు. క్రమం తప్పకుండా ఈ వ్యాయామాలు చేయడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయని యోగా నిపుణులు చెబుతున్నారు.